శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో అత్యంత ఆవేశంతో కూడినది పరశురామ అవతారం. పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. తండ్రి ఆజ్ఞపై తల్లినే సంహరించిన పితృవాక్య పాలకుడు, అసాధారణమైన బల పరాక్రమశాలి పరశురాముడు. ఒకనాడు తల్లి రేణుకాదేవి గంగానదికి నీటి కోసం వెళ్ళగా అక్కడ జలకాలాడుతున్న గంధర్వ కన్యలను చూచి పరవశంతో వర్తమానాన్ని మరిచిపోయింది. ఎంతకు తిరిగి ఇంటికి రాని ఇల్లాలిపై ఆగ్రహించిన తండ్రి జమదగ్ని పరశురామునితో తల్లి తల నరికి తెమ్మని ఆజ్ఞాపించగా పరశురాముడు తల్లి తలను నరికి తెచ్చి తండ్రికి సమర్పించి మళ్లీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నాడు. అదేవిధంగా తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు సంహరించినందుకు ఆవేశంతో యావత్తు క్షత్రియ జాతిపై 21 సార్లు దండెత్తి వారిని వధించాడు. భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసిన పరశురాముడికి ఈశ్వరుడు భార్గవాస్త్రాన్ని ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు వరంతో చిరంజీవయ్యాడు.